ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ పూజిత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, అక్కినేని ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. మామూలుగా ప్రతి నెల యూట్రస్ లో లైనింగ్ ఉంటుంది. ఈ లైనింగ్ ని ఎండోమెట్రియం అంటారు. ఇది ప్రతి నెల ఫామ్ అయ్యి మెన్సెస్ అప్పుడు షెడ్ అయిపోతుంది. యూట్రస్ లోపల లైనింగ్ అనేది యూట్రస్ నుంచి బయటికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు కొన్ని ఏరియాస్ లో అది స్పాట్స్ లాగా ఉంటుంది. అది ఫాలోపియన్ ట్యూబ్స్ అన్న అవ్వచ్చు, ఓవరీస్ అయినా అవ్వచ్చు, ఈ చుట్టుపక్కల ఉండే లిగమెంట్స్ అయినా అవ్వచ్చు, వెనకున్న బబెల్ మీద అయినా రావచ్చు, ముందున్న బ్లాడర్ మీద అయినా రావచ్చు. సో ఈ ఎండోమెట్రియం అనేది ఆ ఏరియాస్ కి వెళ్ళి అక్కడ స్పాట్స్ లాగా డెవలప్ అయితే ఆ ఏరియాస్ లో కొంచెం ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి మనకి ఎండోమెట్రియోసిస్ అనే డిసీజ్ వస్తుంది. ఈ డిసీజ్ ఉంటే గనక పేషెంట్స్ కి భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్ ఉండడం గానీ, పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఉండడం గానీ ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వలేరా? ఇలా ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. సో ఎండోమెట్రియోసిస్ అనేది ఎగ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది మరియు ఎండోమెట్రియోసిస్ ఉన్న ఏరియాస్ లో అతుకులు ఉండడం వల్ల ఎగ్ మూవ్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలాగే స్పర్మ్స్ లోపలికి వచ్చినా కూడా ఇన్యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇమ్యూనిటీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి స్టేజెస్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ స్టేజ్ 1, స్టేజ్ 2 లో ఉంటే గనక IUI సరిపోతుంది. అలాగే స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటే గనక IVF అవసరం ఉంటుంది. ఒకసారి మీకు గనక ఎండోమెట్రియోసిస్ ఉంది మరియు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయితే మంచిది.